షఫీ గారు, ట్రూ ట్రూ. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ మీద మాత్రం బీభత్సమైన కోపం అసలుకి జనాలకి కానీ అసలుకి బయట కూడా అసలుకి మీ మీద అటాక్లు కూడా జరిగే అవకాశం ఉందంట ఉంది అసలుకి. అంటే అంత బాగా జీవించారు నిజంగా. అంటే ఆ క్యారెక్టర్ అంత ఉంది కదా, మీకు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ మీ ఆ సినిమా చేస్తున్నప్పుడు? యాక్టర్గా నేనేం పని చేసినా అవును, అలా కూడా 2-3 సందర్భాల్లో చాలామందికి కోపం వచ్చింది. ఈవెన్ అప్పుడు ప్రత్యేకంగా ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఎవరికి మన అప్పుడు కొంత అంటే ఫిల్మ్ రిలీజ్ అయ్యాక కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. కొన్ని చోట్ల నుంచి అబ్జెక్షన్స్, కొన్ని బ్యాన్ చేశారు. కొన్ని చోట్ల ఒకరిద్దరు చనిపోయారు. చాలా విచారకరం. అప్పుడు ఏంటంటే స్పెషల్గా ఒక షో వేశారు. అప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్గా ఆయన ఇతను నిజంగానే పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా అన్నమాట. అలాగా అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా అందులో పెద్ద పీట దర్శకుడికే ఇస్తాను. నేను కృష్ణవంశీ గారికే ఇస్తాను నేనేం చేసినా. ఎందుకంటే అక్కడ మా ఇద్దరి మధ్యన ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఎలాంటిదంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం కోరుకుంటున్నాడో నేను ఊహించగలను. నేను ఎలా చేస్తానో అంటే ఈవెన్ నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు 100 లెన్స్ పెడితే 100 లెన్స్కి ఎలాంటి యాక్టింగ్ చేయాలి, 24 లెన్స్ పెడితే 24 లెన్స్కి ఎలాంటి కంపోజిషన్, బాడీ లాంగ్వేజ్ ఉండాలన్న అంతే. అంటే ఆయన లెన్స్ చెప్పిన తర్వాత ఫలానా లెన్స్ అనేసి నేను యాక్టర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ సర్చ్ చేసేవాడిని అనమాట. సో ఇంత డీప్గా వెళ్ళడానికి తర్వాత నేను నేర్చుకున్న అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను తీసుకున్న ట్రైనింగ్ కానీ లేకపోతే నాకేంటంటే నేను ఏ పని చేసినా ఎంత శ్రద్ధగానే చేయాలనుకుంటాను. నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టమైన వృత్తి నటన కాబట్టి ఆయన ఏం చెప్పినా దాన్ని నేను ఒక ఆత్మను దాంట్లో క్రియేట్ చేయడానికి నేను ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తాను. నాకు చాలా ఇష్టం. సో అంత బలంగా ఇంపాక్ట్ చేయడానికి నేను ఒక్కడనే కాదు, నాకు ఇచ్చిన ఇన్పుట్స్, వంశీ గారు నాకు ఇచ్చిన ఇన్పుట్స్, నా మెథడ్ యాక్టింగ్కి ఆయన చాలా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడన్నా ఉండాలన్నా, నేను ఎక్కడన్నా వెళ్ళన్నా, నేను స్టడీ చేయాలన్నా ఒకటి చాలా జాగ్రత్తరా అని చెప్పేవాడు, జాగ్రత్త చేసేవారు. ఇవన్నీ ఆ ప్రాసెస్లో నేను చాలా డీప్గా వెళ్ళడానికి ఆయన సహకారం లేకుండా ఉంటే ఆయన నన్ను యాక్టర్గా ఆ మెథడ్ యాక్టింగ్ని, ఆ ప్రాసెస్ని అర్థం చేసుకునే ఒక దర్శకుడు దొరికినప్పుడు నటుడికి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ ఉంది కాబట్టి ఆయన నాకు ఇచ్చారు. నా మెథడ్ యాక్టింగ్ అర్థం చేసుకున్నారు. క్యారెక్టర్ని కూడా అలా నాకు ఇంజెక్ట్ చేశారు కాబట్టి నేను చెప్పగలిగాను, నేను చేయగలిగాను. వితౌట్ డైరెక్టర్ నా ఒక్కడి వల్ల ఏమయ్యేది కాదు. అంతే. హోల్ క్రెడిట్ గోస్ టు గురూజీ. శ్రీకాంత్ గారు.